11 కోట్ల మంది తెలుగు ప్రజల ఈరోజు ఇద్దరు బ్రహ్మర్షులు, ఇద్దరు పురాణ ఇతిహాసాలు చెప్పేటువంటి ఒక పుణ్యమూర్తులు ఇద్దరు. అందులో ఒకరు బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని వినయపూర్వకంగా శిరస్సు వంచి వారిని వేదిక మీద రావాల్సిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మరి ఒక భారతదేశంలో కాక ప్రపంచ దేశాల్లో కూడా అత్యంత ఆదరణ కలిగినటువంటి, ప్రత్యేకించి యువతకి ఎంతో మార్గదర్శకులైనటువంటి, స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మాకు గురువర్యులు, మాకు గత దాదాపు 3 దశాబ్దాలుగా మాకు ఉన్నటువంటి అనుబంధం, పరిచయం, శ్రీ 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 పద్మశ్రీ పురస్కార గ్రహీత గరిపాటి నరసింహారావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇద్దరికీ అందరూ ఒకసారి లేచి హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిగా కోరుతున్నాం. ఒకసారి లేచి నిలబడిన అందరూ దయచేసి. మనం ఈరోజు ఇద్దరు బ్రహ్మర్షులు ఇక్కడ వేదిక మీద ఉండటం అనేటువంటిది ఈ కోనసీమ, ఈ జిల్లా, ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి, తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తూ వారిద్దరిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మీకు కానీ అమ్మ. ధన్యవాదాలు రాజుగారు. సార్ చెప్పినట్టుగా నిజంగా పురాణాల పాండిత్యాన్ని ప్రజల హృదయాలకు చేరువ చేసేటువంటి ప్రవచన ప్రబోధకులు వేదిక మీదే ఉన్నారు. నిజంగా అంటే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, గరికపాటి నరసింహారావు గారు కానివ్వండి, అంటే వారిద్దరూ కూడా మనందరికీ బాగా తెలిసిన వ్యక్తుల్లా కనిపిస్తూ ఉంటారు. వారి మాటల్లో జ్ఞానము, విలువలు, అలాగే జీవన మార్గదర్శనం కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే లక్షలాది మంది భక్తుల హృదయాలను వారి చక్కటి ప్రవచనాలతో ఎంతో 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 ఇన్ఫర్మేటివ్గా చేస్తూ ఉంటారు. మరి మీరందరూ నిల్చొని వారికి స్వాగతం పలికినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి. అందరికీ మరొకసారి చప్పట్ల సమక్షంలో వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా సవినయంగా స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాటి మన కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగిస్తూ ముందుకు తీసుకెళ్దాము. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చైతన్యరాజు గారిని, అయ్యన పాత్రుడు గారిని, చాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి నరసింహారావు గారిని, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరికొంతమంది పెద్దల్ని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి తెలుగు ప్రేమికులందరికీ, తెలుగు భాష ప్రియులందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా, ఇంత అంగరంగ వైభవంగా తీర్చిదిద్దినటువంటి చైతన్యరాజు గారు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి చిరు సన్మానం చేస్తున్నారు. వారికి గౌరవంతో వారిని ఆహ్వానిస్తూ 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు అచ్చమైన ప్రతిరూపంగా, అంటే ఆ కార్యక్రమానికి అసలైన అర్థం, అసలు సిసలైన ఒక రూపం ఇచ్చేలా ఈరోజు గరికపాటి గారు అలాగే చాగంటి గారు రావడం నిజంగా మనందరి అదృష్టం అనుకోవాలండి. మనందరం కూడా వారి వీడియోస్ చూస్తూ ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాము, ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము. సనాతన ధర్మానికి సంబంధించి, రామాయణ మహాభారతాలకు సంబంధించి, జీవితంలో ఏది నిజము ఏది అబద్ధము, ఇలాంటి ఎన్నో ఎన్నో విషయాలను మనము వారి ప్రవచనాలు వింటూ నేర్చుకున్నాం. సో వారే స్వయంగా వేదిక మీద ఉన్నారు కాబట్టి ఇక నాకు తెలిసి ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, చాలామంది పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. వారికి ఈరోజు మనసు నిండుగా ఉంటుందండి నిజంగా. సో వారికి మరొకసారి సవినయంగా గౌరవంతో మీ అందరి తరఫు నుంచి స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు
గౌరవనీయులు పద్మశ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారిని వారి ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి చూడంటే ఇక్కడ సభా ప్రాంగణంలో డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారండి. మీరు ఇక్కడికి వస్తారండి, ఇక్కడి నుంచి ప్రారంభించండి. ఇద్దరు ప్రపంచ సాహిత్య దిగ్గజాలు, ఏ పేరు పెట్టినా కూడా తనివి తీరదో ఇద్దరు ఈరోజు ఈ భాషకి, ఈ సారస్వతానికి వారు ఇద్దరు ప్రతిరూపాలు ఒకే వేదిక మీద. హరి ఓం, హరి ఓం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మనం వందే మాతర నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము, మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. ఈ కాలంలో తల్లి కడుపులోంచి బయటపడింది మొదలు వల్లకాట్లోకి వెళ్ళే వరకు మనిషికి ఆందోళనే మిగిలింది, ఆనందం మిగలలేదు. 1వ తరగతి పిల్లాన్ని పలకరించిన వాడి బాధ వాడుకుంది. నేను చదివేది LKG, వీపు మీద 10 kg, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, నా గొడవ నాది, నన్ను ఏం చేయమంటామంటాడు. వాడి టెన్షన్, వాడి ఆందోళన వాడిది. సాయంత్రానికి హోంవర్క్ చెయ్యాలి వాడుకో ఇంత సిలబస్, ఎన్ని పుస్తకాలు. పోనీ వాడు 10వ తరగతికి వచ్చాక ఏమైనా సుఖంగా ఉంటాడంటే ఉండడు. అప్పుడు వాడిని ఇంటర్మీడియట్ పేరు మీద చంపేస్తారు. ఇంటర్మీడియట్లోనూ సుఖంగా ఉండడు. ఎంసెట్ పేరు మీద చంపేస్తారు. ఎంసెట్లోనూ సుఖంగా ఉండడు. తర్వాత మెడికల్ సీట్, ఇంజనీరింగ్ సీట్ పేరు మీద ఒత్తిడి చేసేస్తారు. అప్పుడు కూడా సుఖంగా ఉండడు. అందులో పెద్ద ర్యాంకులు రావడం కోసం ఒత్తిడి చేస్తారు. అది అయ్యాక కూడా సుఖంగా ఉండడు. మళ్ళీ ఉద్యోగం కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం వచ్చాక కూడా సుఖంగా ఉండడు. అప్పటికి సన్నాసిగా 30 ఏళ్ళు వస్తే పిల్లనిచ్చేవాడు ఉండడు. అందుకని పెళ్లి లేక ఒత్తిడి. పెళ్ళయ్యాక ఎలాగూ సుఖంగా ఉండడం అనేది వేదిక మీద ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విషయం అనుమానమే లేదు ఇక్కడ. ఇంకా పాపం పెళ్ళి కాని వాళ్ళు ఏమైనా ఆశపడుతున్నారేమో అని మమ్మల్ని ఎవరిని అడిగినా చెబుతాం. ఎవడూ సుఖంగా, ఆడ చెప్తారు, మగ చెప్తారు. ఇందులో ఎవరెవరిని బాధ పెట్టారో తెలియదు, కానీ మొత్తం మీద అంతే నడుస్తుంది ఇక్కడ. జీవితం మొత్తం ఆందోళనగా ఎందుకు ఉందంటే, జీవిత లక్ష్యాన్ని మన మహర్షులు ఏ విధంగా నిర్దేశించారో ఆ నిర్దేశించిన మార్గం నుంచి మనం పక్కకి తప్పుకున్నాం. వాళ్ళు నిర్దేశించిన మార్గం ఏమిటి? మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి అనేది నీ జీవితానికి లక్ష్యం. మిత్రమా, నువ్వు వైద్య విద్యార్థివైనా, ఇంజనీరింగ్ విద్యార్థివైనా, గృహిణివైనా, గృహస్థువైనా, సన్యాసివైనా, బ్రహ్మచారివైనా, ఏ రంగంలో ఉన్నా సరే ఆత్మజ్ఞానం పొందావా లేదా? నీవెవరో నీకు తెలిసిందా లేదా? నీవెవరో నీకు తెలియనప్పుడు ఈ ప్రపంచం గురించి తెలుసుకునే ప్రతి విషయము దండగే. ఆ ఆత్మసిద్ధి పొందగలగాలి. ఆ ఆత్మసిద్ధి పొందాలి అంటే 1వ తరగతి తెలుగు వాచకంలోనే 4 మాటలు పెట్టారు వాళ్ళు. తెలుగు మాధ్యమంలో విద్యలో అంత గొప్ప
గొప్పతనం ఉంటుంది. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి, తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలో. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలు ఎవరో ఇమ్మకి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలు. తెలుగు పద్యములనంకితమిత్తము, తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. పెద్దలు ఇంకా మొహమాట పడి 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు తప్పనిసరి చేయాలి అంటారు. నేను అలా మాట్లాడను, నేను అంత పెద్దవాడిని కాదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యాన్ని 1వ తరగతి నుంచి నాశనం చేసి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టినప్పుడు మాత్రమే తెలుగు నిలబడుతుంది. నాశనం చేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే నిలబడదు. ఈ సన్నాయి నొక్కులు పనికిరావండి ఇక్కడ. ఖచ్చితంగా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమే ఉండాలంటే ఈ తల్లిదండ్రులందరూ ముందు నిర్ణయించుకోండి. మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించకుండా పక్కన ఒక చిన్న పేదవాడు ఎవడన్నా తెలుగు బడి పెడితే అందులో చేర్పించండి అమ్మా, ఖచ్చితంగా బాగుంటే. నా 2 పిల్లల్ని నేను తెలుగు మాధ్యమంలో చదివించాను కాబట్టి నాకు అర్హత ఉందని మాట్లాడుతున్నాను. నా 2 పిల్లలు మహావైభవంతో, వైభవం అంటే సంతృప్తి, సంపదలు కాదండి. వాళ్ళకి అవసరమైన సంపదలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయదగిన అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల నా పిల్లలు కానీ నేను కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఎవ్వరూ నష్టపోలేదు. మనం ఏ అజ్ఞానంలో ఉన్నామంటే మనకి ఇంగ్లీష్ మాధ్యమం కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. మనం పోయినా వాడు ఎక్కడికి రావద్దు, మన ఉద్దేశంలో అంతే లెక్క. ఈ దౌర్భాగ్య మనస్తత్వం నుంచి తల్లిదండ్రులు ముందు బయటపడాలి. విద్యాసంస్థల నిర్వాహకులు వెంటనే బయటపడాలి. ఉపాధ్యాయుల్లో ఒక కర్తవ్య నిర్వహణ జరగాలి. అది జరగాలంటే 1వ తరగతి తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళందరూ పాత పుస్తకం ఓసారి తిరగేసి చూడండి. మన హిందూ ధర్మానికి తెలుగు భాషకి ఎంత అవినాభావ సంబంధం ఉందో అర్థమవుతుంది. అందులో 1వ తరగతి 1వ పుటలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని 4 మాటలు ఉంటాయి. అమ్మ ఎందుకు? అకారం నేర్పడానికి అమ్మ, ఆకారం నేర్పడానికి ఆవు, ఇకారం నేర్పడానికి ఇల్లు, ఈకారం నేర్పడానికి ఈశ్వరుడు అవసరం లేదండి. అమ్మ బదులు అప్పడం పెడితే చాలామంది వస్తారు. ఆవు బదులు ఆనపకాయ పెడితే కూడా తెలుస్తుంది. ఇటు ఇకారం బదులు ఇల్లు అక్కలేదు, ఇటక మొక్క పెట్టినా వింటారు. ఈశ్వరుడు బదులు ఈ అక్కలేదు, ఏక పెట్టినా వింటారు. కానీ భారతీయ ధర్మం ఎటువంటిదంటే మనిషి ఎప్పుడైనా ఏ దశలోనైనా బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుగా ఉన్నా, వానప్రస్థుగా ఉన్నా, సన్యాసంగా ఉన్నా 4 లక్ష్యాలు ఉన్నాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 పురుషార్థాలని సాధించి తీరాలి. అందుకోసం తెలుగు పుస్తకంలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటలు పెట్టారు. ఎందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక. మనకు అన్ని ధర్మాలు అమ్మే చెప్పింది. నాన్నగారు రాగానే లేచి నిలబడరా అని చెప్పింది. ఆయన చేతిలో సంచి అందుకోరా అని చెప్పింది. ఆయనకు కాస్త మంచినీళ్ళు ఇవ్వరా అని చెప్పింది. ఇంటికి అతిథులు ఎవరన్నా వస్తే దండం పెట్టరా అని చెప్పింది. ఇవన్నీ ఎవరు చెప్పారండి? అమ్మ చెప్పింది. పుస్తకాలు చెప్పలేదు ఇవి. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు సంపదకి ప్రత్యేక. పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు గోదానాలు విశేషంగా ఎందుకు చేస్తారు అంటే గోవు అనేది ఒకప్పుడు కేవలం పదార్థము, జాతి కాదు, ధనం. ద్విగుహు అనే సమాసం తెలుగులో ఉంటుంది. తెలుగులో చాలామందికి తెలుసు, పండితులకి. ద్విగుహు అంటే 2 ఆవులని అర్థం. అది సమాసం. ఎందుకంటే 2 ఆవులు ఒక మనీ యూనిట్, ఒక ధనం. పంచగవం అంటారు. 5 ఆవులు ఒక యూనిట్ అంటే 2 ఆవులు ఇస్తే 2 జతల బట్టలు ఇచ్చేవారు. 5 ఆవులు ఇస్తే ఓ పెద్ద బీరువా ఏదో ఇచ్చేవారు. వస్తు మార్పిడి విధానం జరిగినప్పుడు గోవులే ధనంగా ఉన్నాయి. అంచేత ఆవు అంటే అర్థ పురుషార్థం కింద లెక్క. నాయనా నీకోసం నువ్వు సంపాదించుకోవాలో తప్పు లేదు. హాయిగా పాలు తాగు, సంపాదించుకో, ఆవుల్ని పోషించు, ఆవుల్ని దానమే అని చెప్పారు. అమ్మ, ఆవు, ధర్మం, అర్థం. 3వది ఇల్లు. ఇల్లు అంటే ఏమిటంటే సంసారం. ఊటికి బిల్డింగ్ కాదు ఇక్కడ, అపార్ట్మెంట్ కాదు, బిల్డింగ్ ఇక్కడ. నేను ఎక్కడో ప్రకటన చూశాను విచిత్రంగా. బిల్డింగ్ ఈజ్ యువర్స్, ఈఎంఐ ఈజ్ అవర్స్. నాశనం అయిపోవడానికి ఇంతకంటే ప్రకటన ఇంకేం అక్కర్లా. బిల్డింగ్ మీది, మీ అప్పులన్నీ మావి అంటే వాడు అయిపోయినట్టే లెక్క. అంటే ఇల్లు నీది, నీ ఒళ్ళంతా మాది, అంతే లెక్క ఇక్కడ. ఇల్లు ఒక్కటే నీది, నీ ఒళ్ళు గొల్ల చేసే పని మాది. ఎంతంత పెద్ద ఇళ్ళు మనకు అవసరమా?
అంతమంది విల్లాలు కొనేసి విలవిల్లాడిపోవడం అవసరమా? విల్లా ఎప్పుడు కొనాలండి, ఏ దశలో కొనాలండి? ఇవాళ యువతరం ఎలా ఆలోచిస్తున్నారో కొన్ని వేల మంది యువతరం ఉన్నారు అక్కడ. నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా మీకే నమస్కారం చేశాను, గమనించండి. నన్ను పొగడ్డం కాదు, నా పక్క నుండి ఫోటోలు దిగడం కాదు. నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి ఆచరించినా మీకు ఆందోళన అనేది ఉండదు, నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా. ఇంకా ఉద్యోగంలో చేరకుండానే ఈఎంఐ ఎలా పెడతారండి? ఈఎంఐ అంటే ఏంటి? ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం ఇంట్లో, అంతకంటే ఏం లేదు ఇక్కడ. పోయిన వాడిని అయ్యాం, వాడు మాసికం వాడు పెద్ద కొడుకు పెడతాడు. మన కర్మ, మన మాసికాలు మనమే పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు అప్పు చేస్తున్నావు నువ్వు? ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరినైనా గమనించండి. మా జీవితాలు మేము 200, 300, 400లో ప్రారంభించామండి. మేము పదవీ విరమణ చేసే నాటికి కూడా మా జీతాలు 30,000, 40,000, ఎక్కువలో ఎక్కువ 50,000, 60,000, అంతకు మించి లేవు. అయినా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాం, మీ అందరి చేత గౌరవింపబడుతున్నాం. మిత్రమా, మీరు వైద్య విద్యార్థులు, రేపు డాక్టర్లుగా ప్రవేశించాక పల్లెటూళ్ళలో ఉచిత వైద్యం చేయాలి. ఎవరు చేస్తారు ఇవాళ? డాక్టర్లు చెయ్యి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలిపెడితే వెయ్యి. నమశివాయ. పట్టుకున్నందుకు వెయ్యి, మళ్ళీ వదిలిపెడితే వెయ్యి, అంతవరకు వదలడు. ఇది మానేసి పల్లెటూళ్ళలో వైద్యం జరగాలి. నేను చైతన్యరాజు గారు పిలవగానే ఈ సభలకు ఎందుకు వచ్చానంటే, నా శిష్యుడు రవి ఇక్కడ మెడికల్ కళాశాల నడిపిస్తూ అమలాపురం చుట్టుపక్కల కోనసీమలో, తూర్పుగోదావరి జిల్లాలో 11 యూనిట్లు ప్రత్యేకం ప్రారంభించి పల్లెటూళ్ళలో వైద్యం చేయిస్తున్నాడు. ప్రత్యేకంగా పల్లెటూళ్ళలో వైద్యం చేయిస్తున్నాడు. ఆ శిష్యుడు కోసం, అటువంటి శిష్యుడిని కన్నా తండ్రి కోసం నేను ఇక్కడికి వచ్చాను. నేను ఆ దంపతులు కానీ, ఆ కుటుంబం కానీ నాకు 30-40 ఏళ్ళుగా పరిచయం. త్యాగం తప్ప భోగం తెలియని మనుషులు వాళ్ళు. ఏం చేద్దాం. మా రాజుగారు అయితే తెల్లారులేస్తే భాష, ఇంకో మాట ఉండదు ఆయనకి. అటువంటి ఆయనకు పుత్రులు రామలక్ష్మణులు లాంటి వాళ్ళు ఉన్నారు, మా రవి, శశి, ఇద్దరు కూడా. వాళ్ళు పల్లెటూళ్ళలో ఈ వైద్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు. పల్లెటూళ్ళలో వైద్యం చేయాలి. ఇవాళ మీ వైద్య విద్యార్థులందరూ మీరు చిన్నవారైనా మీకు శతాయుష్షు కలగాలని ప్రార్థిస్తూ నేను కోరుతున్నా. పల్లెటూళ్ళలో వైద్యం చేయడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీరు వైద్యం చేసినా మంచిదే, చేయకపోయినా మంచిదే. దిక్కుమాలని అమెరికా వెళ్ళకండి, అదొక్కటి ప్రతిజ్ఞ చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. బతికినా చచ్చినా ఇక్కడే, రూపాయి వచ్చినా ఇక్కడే, 1,00,000 రూపాయలు వచ్చినా ఇక్కడే. ఏ తల్లి పాలు తాగామో ఆ తల్లికి, ఆ తండ్రికి సేవ చేస్తూ మరణిస్తాం తప్ప మనం ఇతర దేశాలు వెళ్ళం అనే ప్రతిజ్ఞ చేస్తే ఖచ్చితంగా భారతదేశం 5 ఏళ్లలో ఆర్థిక శక్తి కాదండి, మళ్ళీ విశ్వగురువు అవుతుంది ఖచ్చితంగా, జగద్గురువు అవుతుంది ఖచ్చితంగా. నువ్వు పుట్టిన ఊళ్ళో నువ్వు వైద్యం చేయడానికి సిద్ధంగా లేవు, నీకు డబ్బులు కావాలి. నీ పెళ్ళానికి అంతకంటే రెట్టింపు డబ్బులు కావాలి. మీరిద్దరూ హైదరాబాదులో మకాం పెడతారు వైద్యం చేయడం కోసం. ఎందుకు మహాసభలో ఎందుకు నేర్చుకోవడం మనం ఎక్కడ? అందుకని అమ్మ ఆవు, నువ్వు అర్థపురుషార్థం సంపాదించుకో. ఇల్లు అంటే నీ సంసారం, ఇక్కడ బిల్డింగ్ కట్టుకోవడం కాదు. ఇంత పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళందరూ మనశ్శాంతిగా ఎవరన్నా ఉన్నారండి? ఎవరి ఇల్లు చూసినా సరే లక్షల కోట్ల ఖరీదు చేసే సోఫాలు కనిపిస్తున్నాయి. ఐరావతం అంత సోఫా ఉంటుంది, పక్కన ఓ చింతామణి పీఠం ఉంటుంది, ఇంకేదో కామధేనువు పక్కన ఉంటుంది. భార్యాభర్త కలిసి కూర్చోవడం నేను ఏ ఇంట్లోనూ చూడలా. వారెక్కరో మొగుడు మొగల్తూరులో ఉన్నాడు, ఆలే ఆత్మకూరులో ఉంది. తెలుగులో సామెత అంటారు అది. ఆలే ఆత్మకూరులో, మొగుడు మొగల్తూరులో. పూర్వమే నయం. ఇప్పుడు ఆలే అమెరికాలో, మొగుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇక్కడెక్కడా లేరు. ఇక్కడ వారు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కుటుంబ సంబంధాలు ఎందుకు బాగుంటాయండి? ఇల్లు బాగుండాలంటే ధర్మం, అర్థం, తర్వాత కామపురుషార్థం. అదే ఇల్లు. ఇల్లు అంటే కేవలం కుటుంబం కాదు, అక్కడ మన్మథ పురుషార్థం అని కూడా అర్థం కాదు. లైంగిక బంధాన్ని ధార్మికం చేసి, వివాహ బంధం చేసి, సంతానాన్ని దానికి ముడివేసి, మమకారాన్ని పెంచి, అహంకారాన్ని తగ్గించి, మోక్ష మార్గం చూపించిన ఏకైక జాతి హిందూ జాతి, ఏకైక మతం హిందూ ధర్మం. అది అనుసరిస్తేనే మనం బాగుంటాం ఖచ్చితంగా. అమ్మ ఆవు ఇల్లు అయిన తర్వాత 4వది చూడండి, ఆత్మసిద్ధి ఏమిటో అర్థమవుతుంది. 4వది ఈశ్వరుడు అండి. ఈశ్వరుడు అంటే మోక్షప్రదాత. మన ఇంట్లో ఈశాన్యంలో దేవుడు ఉండాలి అంటారు. ఎందుకు ఉండాలి? ఈశాన్యం ఈశ్వరుడు అధిపతి, ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరిని కోరుకోడు. ఉంటే 2 భంగిమల్లో ఉంటాడు శివుడు అంతే. ఒకటి తపోభంగిమ లేదా నటరాజ భంగిమ. పార్వతీదేవి ఆయన పక్కన ఉండాలని ఏమీ లేదు, ఆయన శరీరంలోనే ఒక భాగం ఆవిడ. కుమారస్వామి, వినాయకుడు, ఈ గ్రూప్ ఫోటోలు శివుడికి ఇష్టం ఉండవు. ఆయన ఏకాగ్గా ఉంటాడు. ఈశ్వరత్వం, ఈశాన్యం, మోక్షం పొందాలి అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి. అందుకే మనకు వాస్తుశాస్త్రంలో ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. అక్కడ బీరువా పెడితే కొంపలు అంటుకుంటాయని కాదు. అక్కడ ఏ వస్తువు పెట్టినా దాన్ని తీయడానికో కదపడానికో ఎవడో వస్తాడు. అక్కడ
కూర్చున్నవాడు జపం చెడిపోతుంది. అందుకని మన పవిత్ర శాస్త్రాలన్నీ అంతర్గతమైనటువంటి తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వెలువడ్డాయి. అందుకని 4వ పురుషార్థం ఈశ్వరుడు. దాన్నే ఈకారంగా చెప్పారు. ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించి ప్రశాంతంగా ఉండడామని చెప్పినటువంటి తెలుగు భాష కావాలో లేదా ఇంగ్లీషు కావాలో మీరే తేల్చుకోండి. ఖచ్చితంగా మౌలికమైన మార్పు రావాల్సిందే. ఇంగ్లీష్ మీడియంలో ఏమున్నాయో గమనించండి. ఏ ఫర్ యాపిల్, దిక్కుమాలిన పండు, ముందు ముక్కలు కోసుకుని తిను, ఎవరికీ పెట్టకు. రెండోది బీ ఫర్ బ్యాట్, అంటే నువ్వు బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోండి. నీకు సచిన్ టెండూల్కర్ ముఖ్యం, సరస్వతీదేవి అక్కర్లేదు. అక్కడ నువ్వు క్రికెట్లో గొప్పవాడివి కావాలి, కోట్లు సంపాదించాలి. నీకు ఎవరైనా బహుమతిగా కార్లు ఇస్తే భారత ప్రభుత్వానికి వారికి పన్నులు కూడా కట్టద్దు. ఇంకా దరిద్రంగా అడుక్కు తినడం, మాకు పన్నులు మినహాయించాలని. కోట్లు ఉన్నవాడు పన్ను ఎగ్గొడుతున్నాడు అంటే ఏ రకమైన దేశభక్తి అంటే అది అర్థం లేకుండా. వెంకటేశ్వర స్వామి కిరీటాలు పెట్టగానే సరిపోలేదు. ముందు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నులందరూ వేదిక మీద వారు కింద వారు కూడా ఖచ్చితంగా కట్టండి. అదే దేశభక్తి, అదే దేశభక్తి. ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి. ఎగ్గొడితే మనకు మాట్లాడే అధికారం కూడా లేదు అసలు. ఖచ్చితంగా దేవుడు గుళ్ళోకి వెళ్ళే అధికారం లేదు పన్ను ఎగ్గొట్టామంటే. ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు సక్రమంగా కట్టావు అంటే అన్ని దాన ధర్మాలు చేసినట్టే. భారతం అనుశాసనిక పర్వంలో వ్యాసుడు ఖచ్చితంగా చెబుతాడు, రాజుకి కట్టినటువంటి పన్ను కట్టిన వాడు వేరే దాన ధర్మాలు చేయక్కర్లేదు, వాడికి స్వర్గలోకం ఖాయమని చెప్పాడు. అంతటి పన్ను మనం కడితే ప్రభుత్వాలు ఏమైనా పనులు చేస్తాయి, లేకపోతే ఏం చేస్తాయి? ఈ రకంగా ఆత్మసిద్ధి. అదే ఇంగ్లీష్ మీడియంలో కడితే ఏ ఫర్ యాపిల్ అయింది, బీ ఫర్ బ్యాట్ అయింది. రెండోది ఆడుకోమని చెప్పింది. చదువు గురించి ఒక్క మాట లేదండి. సరస్వతి లేదు, ఈశ్వరుడు లేడు, కుటుంబం లేదు, తల్లి లేదు, గోవు లేదు, ఏమీ లేదు, ఏ మాత లేదు. ఒట్టి జనమాత అల్లుడు ఒక్కడే శుభ్రంగా తినే తాగే పడుకో, అంతే. ఇంగ్లీష్ ద్వారా నేర్చుకుంటున్నది అదే. పోనీ బీ ఫర్ బ్యాట్ అయింది, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఈ రెండు ఏమైనా గొప్ప జంతువుల, ఒక వెధవ జంతువు పిల్లి కపటత్వానికి చిహ్నం, రెండో జంతువు బానిసత్వానికి చిహ్నం. సింహాలు పులులు పుట్టినటువంటి జాతికి కుక్కల్ని పిల్లుల్ని నేర్పుతున్న తర్వాత జాతి ఎప్పుడైనా బాగుపడుతుందో ఆలోచించండి దయచేసి, ఆలోచించండి దయచేసి. ఆలోచన రావాలి. ఆలోచన ఆచరణలో పెట్టాలి. గరికపాటి వారి మాటలు వినడం పుణ్యం, చాగంటి వారి మాటలు వినడం పుణ్యం. మా మాటలు ఆచరణలో పుడితే మీ పుణ్యం అంతా మాకు దక్కుతుందమ్మా. ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టండి. మన ఆలోచన మారాలి. మన పిల్లల్ని తెలుగు మాధ్యమంలో తప్పితే చేర్పించం అనేటువంటి నిర్ణయం ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ తీసుకుంటే రేపొద్దున్నే తెలుగు మీడియం పాఠశాలలు మొదలవుతాయి. ప్రభుత్వాలకేమీ అభ్యంతరం లేదండి. ప్రజలు ఏది కోరుకుంటే అది ఇస్తారు, వాళ్ళకేమిటి ఇబ్బంది ఉంటుంది అక్కడ. అందుకని తెలుగు మాధ్యమంలో మనం చదివించాలి. ఇంకొక మాట నేను చెబుతాను. ఒకే ఒక పద్యంలో ఈ ధర్మార్థ కామ మోక్షాలు 4 ఎలా సాధించవచ్చో కృష్ణదేవరాయలు చెప్పాడు. ఒకే ఒక పద్యంలో ధర్మార్థ కామ మోక్షాలు 4 ఎలా సాధించాలి? ముందు ధర్మంగా ఉండాలి. మన ధర్మం ఏదో మనం చేయాలి. ఆ ధర్మం ద్వారానే అర్థాన్ని సంపాదించాలి. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం అంటే కోరికలు తీర్చుకోవాలి. ఆ కామంలో పడి కొట్టుకోకూడదు. కోరికలు ఎప్పుడు తరిగేవి కాదు. కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. కోరికలు గుర్రాలు అయితే మనం గాడిదలు అవుతాం, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఆ కోరికల్ని చేయించాలంటే మోక్ష పురుషార్థం ఉండాలి. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే, ఆ జ్ఞానం పొందాలి. అంతా ఒక్కటే. జ్ఞానం పొందడం ఏమంత కష్టం కాదు. ఒక్క మాటలో ఉంటుంది జ్ఞానం అనేది. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, దీన్నే జ్ఞానం అంటారు. ఇంకెంతకంటే ఏం లేదు ఇక్కడ. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఈ వేదిక మీద ఉన్నప్పుడు కాదు, దిగినప్పుడు, అన్నం తిన్నప్పుడు, స్నానం చేసినప్పుడు, కాళ్ళు కడుక్కున్నప్పుడు, ఎక్కడైనా సరే అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాట ఉంటే భేద బుద్ధి అనేది మనస్సులో ఉండదు. అదే మోక్షం. ఇలా ధర్మం నుంచి అర్థం ద్వారా కామం ద్వారా మోక్షం ఎలా పొందొచ్చు కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదులు చెబుతాడు. ఆ పద్యాన్ని ఆయన అర్ధరాత్రి వర్ణన చేశాడు. ఆశ్చర్యకరంగా చాలా దేశాలకి అర్ధరాత్రే స్వతంత్రం వచ్చినట్టుగా మన జీవితాలకు కూడా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి స్వతంత్రం అనేది ఈ అర్ధరాత్రి పద్యంతో వస్తే నేను చాలా ఆనందిస్తా. ఆముక్తమాల్యద కావ్యం ప్రారంభంలోనే విలుపుత్తూరు పట్టణాన్ని వర్ణిస్తూ ఆయన అంటాడు, అర్ధరాత్రి ఒక గాలి వీచిందట. అర్ధరాత్రి వీచిందని ఆయన చెప్పడు, కవి ఎప్పుడూ నేరుగా చెప్పడు, నర్మగర్భంగా చెబుతాడు. వర్ణించిన పరిస్థితిని బట్టి అది అర్ధరాత్రి అని అనుకోవాలి. అక్కడ విష్ణుమూర్తి కోవెల ఉందట, మన్నార స్వామి కోవెల. ఆ కోవెల మించి ఇలా గాలి వీచిందట. ఆ గాలిని వర్ణిస్తాడు చూడండి ఆయన. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ. పసిండి మువ్వగమి నొక్కొక మాటు కదల్ప, పసిండి మువ్వగమి నొక్కొక మాటు కదల్ప. ఉల్కి మిన్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు. ఉల్కి మిన్నలము తదీయ హేమవరణ
వర్ణాంచల చెంపక శాఖలందు పక్షులు రథసేయ తదీయ హేమవర్ణాంచల చెంపక శాఖలందు పక్షులు రథసేయ వేగెనని కోడుదురు అల్కలు దీరి దంపతులు వేగెనని కోడుదురు అల్కలు దీరి దంపతులు. అర్ధరాత్రి గాలి అని ఎందుకంటున్నామంటే మలయపు గాలి మలయ పర్వతం వైపు నుంచి వీచింది. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందో. కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరి పెట్టుకోమని చెబుతారు. అదేదో పుణ్యం పురుషార్థం అలా పెట్టుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అనేది. గాలి వల్ల పెళ్ళిళ్ళు అవ్వవు. ఇక్కడ గాలి వల్ల అయ్యే పెళ్ళిళ్ళు నిలబడకూడను. దానికోసం కాదు. దక్షిణం వైపు కిటికీలు తెరుచుకుంటే గాలి వస్తుంది, అంతకంటే ఏం లేదు నీకు అక్కడ. ఆ మలయపు గాలి వీచిందట. అది మన్నార స్వామి కోవెల పైనుంచి వీచిందట. వీచినప్పుడు ఆ ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి 3 బద్దీల్లా కమ్మీల్లా ఉంటాయి అలాగా, దానికి చిరుమువ్వలు ఉంటాయి అలాగా. ఆ గాలికి ఆ చిరుమువ్వలు గలగల 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 అని మోగాయట. గమనించండి, ఒక పరిణామం గాలి వీచింది, రెండో పరిణామం మువ్వలు మోగాయి. ఆ మువ్వల సవ్వడికి పక్కనే ప్రాకారం దగ్గర సంపంగి చెట్టు మీద గూళ్ళు కట్టుకుని పడుకున్నటువంటి పక్షులు ఉంటాయి కదా, వాటికి మెలకు వచ్చిందిరా. లేడికి లేచిందే వేళ అంటారు. పక్షులు ఎక్కువసేపు పడుకో, భయం వాటికి. మృగాలు పక్షులు పడుకో, ఎవరు వేటాడతారో అని భయం. అందుకని ఎప్పుడూ మెలకుగా ఉండి లేస్తూ ఉంటాయి. అది లేచిందని పాపం పక్షికి తెలియదు కదా, తెల్లారిపోయింది అనుకుంది. ఎందుకు అనుకుంది? అది లేచిన వేళ దానికి తెల్లారినట్టే లెక్క. తెలుగులో సామెత, లేడికి లేచిందే వేళ. ఎప్పటికీ ఎవరన్నా ఈ పని చేయి, ఇప్పుడే చేయి, ఇప్పుడే చేయంటే రేపు పొద్దున్న చేస్తామన్నాం అనుకో, ఇప్పుడే చేయాలంటే లేడికి లేచిందే వేళ, నీకేం బుద్ధి లేదా అంటారు వెంటనే. ఇక్కడ మృగాలకి పక్షులకి అవి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు తెల్లారిందే అనుకుంటాయి. పాపం పక్షులు తెల్లారిందే అనుకుని బెలబెల 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 అరుచుకుంటూ వేటకు బయలుదేరాడు. వేటకంటే అర్థపురుషార్థం కదా ఖచ్చితంగా. అక్కడ వేటకు బయలుదేరాయట. ఆ వేటకు బయలుదేరిన పక్షులు రెక్కల చప్పుడు ఉంది కదా, బెలబెల 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 అని అరుస్తూ ఉంటే ఆ రెక్కల చప్పుడు, ఆ మాట చప్పుడు కిటికీలోంచి వెలపడింది. ఎంత మహనీయమైన వర్ణన చేస్తాడో ఆ కవి దాంపత్య బంధాన్ని గురించి. 2 దంపతులు, అది కూడా కొత్త వాళ్ళు, రైతు దంపతులు. వాళ్ళకి పెళ్ళి ఒక ఏడాదో ఎంతో అయింది. అక్కడ పడుకున్నారు వాళ్ళు. పెళ్ళైన ఏడాది కదా, కొంచెం తగాదాలు అవి ఉంటూ ఉంటాయి. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. కొత్త మోజు కదా, కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాలు ఏదో నాకు వశం అయ్యాడు అనుకుంటుంది. అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు. 2వ ఏడు చూడు నీకు తెలుస్తుంది. మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది. ఇది భారత జాతి తప్పదని. 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు. వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు బోళ్ళు కాలక్షేపం. దాంపత్యం అంటేనే అంతే కదా. అందుకని వీళ్ళు పాపం కొత్త దంపతులు ఏదో చిన్న ప్రణయ కలహం వచ్చింది వాళ్ళకి. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని ఇంగ్లీషులో చెప్పాల్సినంత గొడవేం లేదు అక్కడ. ఏదో చిన్నది వచ్చింది. ఆవిడ అటువైపు తిరిగి పడుకుంది, ఈయన ఇటువైపు తిరిగి పడుకున్నాడు. భారతదేశం గొప్పతనం ఏమిటంటే, కొత్త దంపతులు ఎడముఖం పెడముఖంగా పడుకుంటే గాలి కూడా ఊరుకోదండి. గాలి వీచి వాళ్ళని కలుపుతుంది ఖచ్చితంగా. దట్ ఈజ్ ఇండియా. అది భారతదేశం, అది భారతదేశం. ఇప్పుడు ఎలా జరిగిందో గమనించండి. గాలి వీచింది, ఇంకా మువ్వలు మోగాయి. మువ్వల సవ్వడికి పక్షులు లేచి వేటకు బయలుదేరాయి. పక్షుల సవ్వడికి బిలబిలమల ఉంటుంటే దంపతులకు మెలకు వచ్చింది. ఈ ఇల్లాలు అనుకుందిట, ఏమిటో తెల్లారిపోతుంది. అప్పుడు తెల్లారలేదు, 2 అయింది. గడియారం లేదు కాబట్టి తెలవలేదు వాళ్ళకి. మనమైతే సెల్ ఫోన్ అలారం చూసుకుని అవ్వలేదు అనుకుని మెసేజ్లు చూసుకుంటాం యథాకారం. అర్ధరాత్రి కూడా మెసేజ్లు చూస్తారు కాబట్టి కాపురాలు బాగుండవు ఇక్కడ. వాళ్ళు మెసేజ్లు చూడరు, ఫోన్లు లేవు, ఏమీ లేవు.
పక్షులు బయలుదేరుతుంటే విని అది తెల్లారిపోయింది ఏదో మొగుడు నాకు ఓ మాట అంటాడు, అలా మాత్రం పడకపోతే దాంపత్యం ఏమిటి, ఆయన అలా పడుకుంటే నేను ఇలా పడుకుంటే ఏమిటి దాంపత్యం. పైగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు మనకు కనపట్ల. పైగా మన రైల్లో ప్రయాణిస్తుంటే నాకు విచిత్ర దృశ్యం కనపడింది. ఒక ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళలో ఏదో మాట్లాడుకుంటే నేను ప్యాంటు చొక్కా వేసుకుని ఉన్నాను, నన్ను వాళ్ళు గుర్తుపెట్టారు, నమస్కారం చేశారు, అది అయిపోయింది. కానీ నా దూరంలో నేను ఉన్నాను, ఏదో జపం చేసుకుంటాను. కాసేపటికి ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ కంబైన్డ్ ఫ్యామిలీ కదా అంది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి కంబైన్డ్ ఫ్యామిలీ కదా అంది. అంటే మనకు తెలుసు కదా కంబైన్డ్ ఫ్యామిలీ ఏంటి. నాకు సరదా పుట్టి అమ్మ కంబైన్డ్ ఫ్యామిలీ అంటే ఇంకా తాతలు ముత్తాతలు అందరూ కలిసి ఉన్నారా అన్న. లేదండి, కంబైన్డ్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త కలిసి ఉండడం అంది. నమశివాయ. ఇంగ్లీష్ ప్రభావం ఎంతో. కంబైన్డ్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త కలిసి ఉండడం. తల్లిదండ్రులు ఎప్పుడో పోయారు, పిల్లలు ఎప్పుడో హాస్టల్లో ఉంటారు, వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉంటారు, వీళ్ళిద్దరూ లింగీలు ఇటుకోమంటే ఇద్దరు ఉంటారు, వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే 6 అంతస్తులు కదా, ఎక్క దిగ. ఇది కంబైన్డ్ ఫ్యామిలీకి వచ్చిన నిర్వచనం. ఆ రోజుల్లో అది కాదండి, అత్తమామలు అక్కడే ఉంటారు ఖచ్చితంగా, తోడుకోళ్ళు తోడలుడు అన్నగారు వదిన గారు కూడా అక్కడే ఉంటారు ఖచ్చితంగా. ఆవిడ అనుకుంది ఇల్లాలు పాపం తెల్లారితే మళ్ళీ అత్తగారు తలుపు కొడుతుంది, తెల్లారినా లేవరు మొగుడు మీద మోజు అనేదో అంటుంది ఆవిడ పని లేకుండా. ఆ మాట పడలేక కోడలు పాపం తెల్లారితే మళ్ళీ మొగుడు కనపడ్డు, ఏదో ఆయన కోపం వచ్చి ఆడు పడుకుంటే నేను ఇటు తిరిగితే ఆయన ఇటు తిరుగుతాడు కదా అని పాపం ఇటు తిరిగింది. ఆయనకు కూడా అనిపించింది తెల్లారితే మళ్ళీ పొలం పనికి పోవాలి, అమ్మ పిలుస్తుంది, ఈ భార్యను కనీసం ముట్టుకోవడం కాదు మాట్లాడే అవకాశం కూడా లేదు, ఇంత రసమయమైన సమయాన్ని మనం పాడు చేసుకుంటే అలాగా అని ఆయన కూడా ఇటు తిరిగాడు. ఆ ఇద్దరు ఇటు తిరిగిన తర్వాత వీరి కుడి చేతి చిటికిన వేలు వారి ఎడమ చేతి చిటికిన వేలు కలిసిన తర్వాత ఇంకెలా ఉంటాయో నేను చెప్పక్కర్లేదు, అందరూ సినిమాను ఊహించుకోవచ్చు. మా మొదల సత్యనారాయణ శాస్త్రి గారు పద్యం రాస్తాడు. ఆలి కుడి చేతి చిటికెన వ్రేలి కొసలు రాజుకొను వేళ రసచరీ రక్షణిడుము. ఆలి కుడి చేతి చిటికెన వ్రేలి కొసలు రాజుకొను వేళ రసచరీ రక్షణిడుము. రాసుకొను వేళ అనలేదు మహాకవి మధురాపంతుల, జ్ఞానపీఠం జారిపోయాను మహానుభావుడు. రాజుకొను వేళ అన్నాడు. భార్య కుడి చేతి చిటికెన వేలు భర్తకి చిటికెన వేలకి తగిలితే పొయ్యి రాజుకున్నట్టు రాజుకుంటుంది, అది మామూలుగా రాసుకోవడం కాదుటది. అలాగే ఇద్దరూ ఆనందంగా గడిపారు. అందుకని అల్కలు తీరి దంపతులు అన్నారు. పద్యం తాత్పర్యం గమనించండి. గాలి వీసింది, అది ధర్మానికి ప్రతీక, దాని ధర్మం అది చేసింది. పక్షులు లేస్తాయని కానీ దంపతులు కలుస్తారని కానీ గుడిగంటలు మోగుతాయని కానీ దానికి ఏం తెలియదు. దాని ధర్మం అది చేసింది. ధర్మం అంటే అంతే, మన ధర్మం మనం చెయ్యాలి. దాని పరిణామాలు ఏమిటి, పరిస్థితులు ఏమిటి, ఏమవుతుంది అనేది ఆలోచించదు. ఇక్కడ మాట్లాడడం వరకే నా ధర్మం, నాకు ఇచ్చిన సమయం ప్రకారం. ఆ తర్వాత ఈ మాటల ప్రభావం ఎలా ఉంటుందనేది అమ్మవారి బాధ్యత, నా బాధ్యత కాదండి. నాకంటే చక్కగా ఆవిడ బాధ్యత ఎంత బాగా నెరవేరుస్తుందో ఇవాళ యువతరంలో కాదు, నిమ్న బలహీన వర్గాల్లో కూడా నాకున్నటువంటి ఆదరణ వల్ల నాకు ప్రతిక్షణం రుజువు అవుతుంది. ఖచ్చితంగా అందరూ నమస్కారం చేస్తున్నారు, మేము వింటున్నా ఉంటున్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, స్వీపర్లు, పారిశుధ్య కార్మికులు కూడా మా ఇద్దరి ప్రవచనాలు వింటున్నారు. ఈ యోగం ఎవరి వల్ల పడుతుందండి? మా కృషి వల్ల పట్టదమ్మా, అమ్మవారి దయ వల్ల పడుతుంది ఖచ్చితంగా. మీ పని మీరు చేయండి, నా ప్రచారం నేను చేస్తా. ధర్మ నిర్వహణ అంటే అంతే. అంటే గాలి వీచింది, అది ధర్మం. పక్షులు లేచి వేటకు బయలుదేరడం అర్ధపురుషార్థం, సంపాదించుకోవాలి కదా తిండి, అందుకోసం అర్ధపురుషార్థం. దంపతులు లేచి కలవడం కామపురుషార్థం, గుడిగంటలు మోగడం మోక్ష పురుషార్థం. ఒక్క పద్యంలో 4 పురుషార్థాలు ఇమిడించిన మహానుభావుడు సమరాంగణ సాహితీ సార్వభౌముడు కృష్ణదేవరాయలకి నమస్కారం. ఇటువంటి పద్యాలు మీరు కోల్పోతున్నారు. ఇవాళ తెలుగు భాష కోల్పోవడం వల్ల భాషకి నష్టం లేదు, మీకు నష్టం మిత్రమా. యువతరం పోరాటం చేయాల్సిన అంశం ఇది, పోరాటం చేయాల్సిన అంశం ఇది. నా భాష నాకు ఎందుకు దూరం అవుతుందని తల్లిదండ్రులతోనే దెబ్బలాడవలసిన అంశం ఇది. ఖచ్చితంగా నేను చదవను, నాకు అక్కర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదు, నాకు తెలుగు పద్యం కావాలి, నాకు సంస్కారం కావాలి, నాకు నా కుటుంబం నిలబడడం కావాలి, నా పిల్లలు మళ్ళీ రామలక్ష్మణుల్లా ఉండడం కావాలి, నాకు నా పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదవాలి అని ఇక్కడున్న విద్యార్థులందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తే రాజుగారు లక్షలు ఖర్చు పెట్టి చేసి సాగించినటువంటి ఈ ప్రపంచ తెలుగు మహాసభలు సార్థకమవుతాయి. ఆ నిర్ణయం తీసుకోండి. ఎంతసేపు డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టకండి. అందుకని ధర్మం, అర్థం, కామం ఇందులో కూడా గమనించండి. అర్థం కామం రెండూ మనని భ్రమల్లో పడేస్తాయి. డబ్బు భ్రమల్లో పడేస్తుంది, కామవాంఛలు కూడా మనని భ్రమలో పడేస్తాయి. ధర్మం, మోక్షం దాని నుంచి బయట పడేస్తాయి. అందుకే చూడండి, అర్ధపురుషార్థానికి కారణమైన పక్షులు
భ్రమపడి లేచాయి, సహజంగా లేవలేదు. దంపతులు కూడా భ్రమపడి కలిశారు, తెల్లారిందేమో అనుకుని కలిశారు. ఆ రోజుల్లో గడియారం ఉండుంటే అప్పుడు 1:30 అయిందన్న విషయం దంపతులకు తెలుసుంటే నేనెందుకు మాట్లాడాలి అని ఇంకాసేపు బిగిసేవాడు ఖచ్చితంగా, అనుమానం వెళ్ళా. తెల్లారిపోతుందని కలిశాడు. అంటే అర్థకామాలు మనని భ్రమలో పడేస్తాయి. గాలి కేవలం వీచింది, భ్రమపడి వీయలేదు. గుడి గంటలు కూడా భ్రమపడి మోగలేదు, గాలి వీచినప్పుడల్లా మోగుతాయి. అంటే అర్థకామాలు మనని భ్రమలో పడేస్తాయి, ధర్మ మోక్షాలు భ్రమ నుంచి బయటపడేస్తాయి. ఈ రకంగా ఆత్మసిద్ధి అనేటువంటి జీవిత లక్ష్యాన్ని ఒక్క తెలుగు పద్యంలో మనకు అందించారండి. అటువంటి తెలుగు పద్యాలు మనం నేర్చుకుందాం. చివరిగా ఒక్క మాట, అరవంబు మహారాష్ట్రమో కన్నడమో ఆంగ్లంబు బంగాళమో. మహానుభావుడు కాకినాడ పక్కన రామచంద్రపురంలో వైద్యుల నారాయణదాసు గారని ఒక యోగి ఉండేవాడు. ఆయన నేను సహస్రావధానం చేసిన రోజుల్లోనే 96-97లోనే అసలు సహస్రావధానం అంటే ఏమిటి, 1000 మంది పండితులు కూర్చుంటారా, ఆ 1000 మంది పండితులు రకరకాల ప్రశ్నలు వేస్తే ఆయన ఏదో సమాధానం చెప్పడం, అది కూడా కాదు, పద్యం 4 వాయిదాల్లో చెప్పాలి పద్యాన్ని. ఆ రకంగా 1000 పద్యాలంటే 4000 పంక్తులు చెప్పడమా, అందులో 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించడమా, ఇది మనిషి అన్నవాడు చేయగలిగిన పనేనా అని భగవంతుడు దయవల్ల, మా అమ్మ దయవల్ల ఇగో ఇక్కడ కూర్చున్నారు నాకు ధూళిపాళ మహాదేవమణి గారు వంటి పండితులు, వారు నా గురుతుల్యులు. అయ్యా లేచి నిలబడండి ఒకసారి, సభాసదులు మిమ్మల్ని చూసి తరిస్తారు ఖచ్చితంగా. నా గురుతుల్యులు, అటువంటి పెద్ద గురువులు నేర్పినటువంటి అవధానం, వారు ప్రోత్సహించినటువంటి పండితుడిని నేను. వారు తమ బిడ్డలా భావించి కఠినమైన సమస్యలు కావాలనే ఇచ్చేవారు. కాస్త నేను ప్రయత్నం చేస్తే నువ్వు చేస్తావు కాబట్టి ఇచ్చానయ్యా గరికిపాటి అనేవారు. అటువంటి పెద్దలు ప్రోత్సహించడం వల్ల సహస్రావధానం చేయగలిగితే ఆయన ఆ విచిత్రం అండి, ఆయన గాంధేయవాది. ఆయన బస్సు కూడా ఎక్కడ, ఆయన రామచంద్రపురం నుంచి కాకినాడ వరకు నా కోసం నడుచుకుంటూ వచ్చేవాడు. ఆయన చూడ్డానికి నడుచుకుంటూ 82 ఏళ్ళు 85 ఏళ్ళు దాటిన పెద్ద మనిషి. ఆయన ఒకరోజు నాతో మాట్లాడుతూ తెలుగు భాష గురించి ఆయన చెప్పిన పద్యం ఇది. అరవంబో మహారాష్ట్రమో కన్నడమో ఆంగ్లంబో బంగాళమో సరదాతో మరి దేనికో చదువుకో సాధించుకోగాని. అరవంబో మహారాష్ట్రమో కన్నడమో ఆంగ్లంబో బంగాళమో సరదాతో మరి దేనికో చదువుకో సాధించుకోగాని. సోదరుడా సోదరుడా ఆంధ్రుడనంచు చెప్పుకొనుచున్ మర్యాద పాటింపవే. సోదరుడా ఆంధ్రుడనంచు చెప్పుకొనుచున్ మర్యాద పాటింపవే. మరి మరువన్ బోలుని ఆంధ్ర భాష, మరువన్ బాడియ ఆంధ్ర భాష, అది సంభాషింపగా రాదుకో. నిజంగా మనం సంపాదన కోసం అరవమో మహారాష్ట్రమో ఇంగ్లీషో బెంగాలీయో 100 భాషలు నేర్చుకోండి, ఎవరొద్దన్నారు. కానీ ఏ భాష నేర్చుకోవడమైనా మన భాషని దృఢం చేసుకోవడానికే నేర్చుకుంటున్నాను తప్పితే మన భాషను మర్చిపోయి ఎక్కడో ఇంగ్లీష్ చదువుకుని విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసి, నేను డొనాల్డ్ ట్రంప్ ఆఫీసులో చాలా కీలకమైన పోస్టులో ఉన్నా, ఎవరికి కావాలయ్యా? నువ్వు ఇంటి దగ్గర కూర్చొని 6 గంటలకు నీ తల్లి తండ్రికి పాదసేవ చేయనప్పుడు నువ్వు డొనాల్డ్ ట్రంప్ అనే దుర్మార్గుడి దగ్గర అనుచరుడుగా ఉంటే ఎవరికి కావాలి? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అంటే ఎవడో నేను ఖచ్చితంగా చెబుతా మొహమాటం లేకుండా. విష్ణుమూర్తి జైవిజీవుల్ని శపిస్తే 3 అవతారాలు ఎత్తారనుకుంటున్నారు, పొరపాటు. హిరణ్యకశిపులు 1వ అవతారం, రావణ కుంభకర్ణులు 2వ అవతారం, శిశుబాల దంతభక్తులు 3వ అవతారం, డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ 4వ అవతారం ఖచ్చితంగా. మళ్ళీ వీళ్ళని నాశనం చేయడానికి విష్ణుమూర్తి రావాల్సిందే, మనమంతా ప్రార్థన చేయవలసిందే ఆంధ్ర మహావిష్ణువులు ఖచ్చితంగా. ఈయనేమో అంగారక గ్రహంలో కాలనీ కడతాట, ఎందుకని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం. ఆయనేమో కనిపించిన దేశం మీదల్లా దండయాత్ర చేస్తాట, ఎందుకు? ప్రపంచాధిపత్యం కోసం. వీళ్ళండి అగ్రనాయకులు, వీళ్ళని రాక్షసులనే అంటారు ఖచ్చితంగా. ఏం మొహమాట పడాలి, తిడ్డాను పేక తీసేస్తారా? తీసేయమనండి. తెలుగు మహాసభల వేదిక మీద ప్రాణం పోతే అది నేను అత్యంత అదృష్టంగా భావిస్తాను, ఖచ్చితంగా గొప్ప అదృష్టంగా భావిస్తాను నేను. ఏం భయం లేదు ఇక్కడ, మాట్లాడడానికే భయపడిన వాళ్ళం కార్యాచరణ ఎలా చేస్తామండి? యువతరం మొత్తం ధైర్యం నింపుకోండి ఖచ్చితంగా. మా భాషలోనే మేము మాట్లాడతాం. ఒక్కటే మాట రాజుగారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా మీ సభలు సార్థకం కావాలంటే ఇక్కడ మీరు పెట్టిన మెడికల్ కళాశాలలో కనీసం నెలకొక్కసారి, వారానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది, నెలకొక్కసారి 1 గంటన్నర సేపు ఒక సాహిత్యవేత్తని పిలిపించి తెలుగు సాహిత్యం ఆధునిక యువతరానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పించండి ఖచ్చితంగా. అలా ఏడాది
ఏడాది పాటు ఉపన్యాసాలు జరిగితే వాళ్ళే ఖచ్చితంగా తెలుగు భాష మాకు కావాలని కోరుకుంటారు, స్వచ్ఛందంగా చదువుకుంటారు. అటువంటి నిర్ణయాన్ని మా రాజుగారు తీసుకోవడానికి, మీరంతా అనుసరించడానికి, తెలుగు అమలు విశిష్టంగా జరగడానికి నా ఉపన్యాసం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.